ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో డబుల్ డిజిట్ సంఖ్యలో సీట్లు గెలవబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమాజిగూడలోని ఠాకూర్ మాన్షన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. దేశంలో మోదీ సారథ్యంలో సాధించిన ప్రగతిని కిషన్ రెడ్డి వివరించారు. అధికార కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పరిష్కారం చేస్తామని, అమలు చేస్తామని చెప్పి విస్మరించిందని విమర్శించారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు కిషన్ రెడ్డి. 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిన విషయం కావచ్చు, ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు రైతులకు అందించే విషయంలో కావచ్చు. ఇదే కాకుండా మహిళలందరూ కూడా నెలకు 2,500 రూపాయలు ఇస్తామని, నిరుద్యోగులందరూ కూడా 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని, గ్యారంటీల పేరుతో, డిక్లరేషన్ల పేరుతో రాహుల్ గాంధీ ఆ రోజు ప్రజలకు ఊరూరా తిరిగి హామీ ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ పాత అలవాట్ల పద్ధతిలోనే ప్రజలను గారేడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గత 65-75 సంవత్సరాలుగా ఈ దేశాన్ని అనేక రకాలుగా మోసం చేసి ఈరోజు మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో ఓడించారు. మిగిలిన 3 రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కూడా మెజార్టీ సీట్లు 90% సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లు బీజేపీ, కర్ణాటకలో 90% సీట్లు బీజేపీ, తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ సంఖ్యలో కూడా బీజేపీ గెలవబోతుంది.